అబ్రహాము మొదలుకొని దావీదు తరము వరకు 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అయితే బైబిల్ మనకి ఇక్కడ ఎన్ని తరాలండి? అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు ఎన్ని తరాలు? బైబిల్లో చదివారు కదా, 42 తరాలు. ఎందుకనంటే 3:14 42. అబ్రహాము మొదలుకొని మరి ఆదాము వరకు ఎన్ని తరాలు ఉంటాయి? బైబిల్లో అది కూడా వ్రాయబడింది. లోకాసు సువార్త మనం 3వ అధ్యాయంలో వెళ్తే, లోకాసు సువార్త 3వ అధ్యాయంలో 23వ వచనం నుండి 38వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి. ఎన్ని తరాల వరకు ఉన్నాయి? అబ్బాయి మాట్లాడక పిల్లలు. ఎందుకనండి అబ్రహాము మొదలుకొని యేసు ప్రభువారి వరకు 3:14 42 తర్వాత అబ్రహాము మొదలుకొని ఆదాము వరకు ఎన్ని తరాలు అని అంటే 20 తరాలు. 20 అని 42 ఎన్ని తరాలు ఏమా? 62 తరాలు. 2000 సంవత్సరాలు గడిచాయి. యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? నేను 3 దినాల్లో ఈ మందిరము పడగొట్టి మరొక మందిరం కడతానన్నాడు. ఎన్ని దినాలు అయ్యాయి? ప్రభు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం వలెను, ఒక దినం 1000 దినాల వలె ఉన్నాయి. 2000 సంవత్సరాలు, ఒక తరానికి 80 సంవత్సరాలు కాడి తీస్తే ఈ 2000 సంవత్సరాలు ఎన్ని తరాలు జరిగాయి అండి? 25 ఉంటాయి అంటారా? 2000 సంవత్సరాల్లో ఇంకా చూస్తే మరి 25 తరాలంటే చాలా తక్కువ కట్టినట్లే. 25ను 62ను 87 90 తరాల వరకు కూడా ఇక్కడ చరిత్ర ఉంది. 100 తరాల దగ్గరికి వచ్చేస్తూ ఉంది. మనం ఏదో కడుతున్నాం లెక్క. దేవుడు భూమి మీద మానవుని సృజించిన కాలము అయితే 62 తరాలు జరుగుతుండగా దేవుడు తన కుమారుని లోకాన్ని పంపించాడు. దేవుడు తన కుమారుని పంపించిన విధానాన్ని మనం చూస్తే ఆయన ద్వారా లోకానికి పాప పరిహారం కొరకు ఆయన్ని పంపించాడు. అందుచేతనే యేసు ప్రభువారు గూర్చి మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనేటువంటి సందర్భం. ఎవరికైనా పిల్లలు లేకపోతే ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా? పిల్లలు లేని కారణంగా పిల్లలు కావాలి, వారసులు కావాలి. ఒక ఆమె ఎల్లమెల్లి గ్రామంలో 2 ఎకరాల పొలం ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. మా అబ్బాయికి పెళ్లి చేయాలండి. నాకు అబ్బాయి కొంచెం తెంగాలి, పెళ్లి చేయాలో పిల్లోడు కావాలి. ఎందుకనంటే నా 2 ఎకరాల పొలానికి, నా బిల్డింగ్కి నాకు వంశం కావాలి. ఆడపిల్లైనా పర్వాలేదు, నేను ఇలాగ ఎండిపోకూడదు. అలాగనే ఈ భూమి మీద ఉన్న మానవులను పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసే కుమారుడు కావాలి మనకి. అందుచేతనే యేసు ప్రభువారిని గూర్చిన మాట ఏం చెప్పబడిందనంటే, కుమారుడు లేని వారికి కూడా యేసు ప్రభువారు మనకి వారసుడుగా భూమి మీద ఉన్నా. అంటే పూర్వం ఏం చెప్పేవారు అంటే, మగపిల్లలు లేని వారికి స్వర్గం లేదనేవారు. మగపిల్లలు లేని వారికి స్వర్గం లేదనేవారు. ఇప్పుడు యేసు ప్రభువారు జన్మించాడు కనుక ఇక నీకు మగపిల్లలతో సంబంధం లేదు. ఆయన మనకి లోకానికి కుమారుడు అనుగ్రహింపబడెను అని తెలియపరచబడుతుంది. ఒక సందర్భాన్ని మనం చూస్తే, ఆదాముని దేవుడు నిర్మాణం చేసిన ఆయన అనంతమైన జ్ఞానాన్ని మనం పరిశీలిస్తే
ఆదామునట ఈ భూమిలో దేవుడు తన చేతిని దింపి మన్ను తీశాడట. మన్ను తీసి ఆయన అనంతమైన జ్ఞానము చేత ఒక మానవుని నిర్మాణం చేస్తున్నాడు. దేవుని పోలికగా నిర్మాణం చేస్తున్నప్పుడు ఆ మానవుని స్వరూపం ఎలానంటే దేవుని పోలికగా దేవుడు మానవుని సృజించాడు. ఈనాటికి కూడా సైన్స్ లో కొందరు ఏం చెప్తారంటే కోతు నుండి మానవుడు పుట్టాడని, కొన్ని మతాలు ఏమిటంటే బూడిద నుండి మానవుడు పుట్టాడని, లేకుంటే స్త్రీల నుండి పురుషుడు పుట్టాడని చరిత్రలో కొన్ని కథలు చెబుతూ ఉంటాయి. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుని నుండే మానవుడు పుట్టాడు. కోతి నుండి పుడితే ఎవరికైనా తోకలు కానీ ఉన్నాయా? మళ్ళీ 100 మందికి ఇద్దరికైనా తోకలు ఉండాలి అంటే తోకలు ఎవరికైనా ఉన్నాయా? అందుచేత ఇక్కడ మనకి బైబిల్ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ అనేటువంటి ఒక భౌగోళిక చరిత్రను బయట తీసుకొస్తుంది, ఒక పురాతన చరిత్రను బయట తీసుకొస్తుంది. కనుక యేసు ప్రభువారి ద్వారా కొన్ని భూమి మీద జరిగిన కార్యకలాపాలు ఉన్నాయి. యేసు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఎలా జన్మించాడు? ఒక స్త్రీకి జన్మించాడు. పురుషుడు లేకుండా స్త్రీకి జన్మించాడు. మొదటిలో ఆదాం అనేటువంటి ఒక వ్యక్తి స్త్రీ లేకుండా పురుషుడైన దేవుడికి జన్మించాడు. గమనించండి, ఇక్కడ మీరు టాలీ చేయాలి రెండును. యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడు? ఎవరి కొరకు జన్మించాడు? యేసు ప్రభువారు ఏ విషయాలను ఇక్కడ భూమి మీద తీసుకుని విడుదల కలిగించాడో తెలుసుకోవాల్సిన సత్యం ఉంది. సత్యము తెలుసుకోలేకపోతే మంది అమాయకత్వం. కనుక నీలో ఎంత జ్ఞానం ఉందో యేసుని వెతికి చూడు, నీ జ్ఞానానికి సమాధానం దొరుకుతుంది. కనుక ఆదాము అనేటువంటి వాడిని దేవుడు భూమిలోనున్న మన్ను తీసి ఒక మనుషునిగా, ప్రకృతి సంబంధమైన మనుషునిగా దేవుడు సృజిస్తే అతని వయసు ఎంత? ఏ వయసులో జన్మించాడు? పిల్లవాడిగా తయారు చేశాడా? మొదటి మనుషుడు వయసు ఎంత? అతని జన్మించినప్పుడు వయసు ఎంత? ఏ వయసులో జన్మించాడు? ఎవరికైనా చూడండి, ఓ 15 సంవత్సరాల అబ్బాయి ఎవరికైనా స్త్రీలకి జన్మిస్తాడా? అంటే 30 సంవత్సరాల అబ్బాయి ఎవరికైనా జన్మిస్తాడా? యేసు ప్రభువారు వయసు ఎంత అని అంటే ఆయనను దేవుడు తన పోలికగా చేశాడు, బొమ్మగా చేయలేదు, చిన్న బిడ్డగా చేయలేదు. ఆ ఆదాము అనేటువంటి వ్యక్తిని నిర్మాణం చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతనిని పడుకోబెట్టి గాఢ నిద్ర కలిగించి మత్తిచ్చాడు. దేవుడు అతని నుండి ఎముకలను మాంసమును తీసి స్త్రీనిగా నిర్మాణం చేశాడు. ఏ వయసు? వివాహ వయసు. ఇప్పుడైతే మనకి గవర్నమెంట్ కూడా చట్టం విధిస్తుంది. పూర్వం ఎన్ని సంవత్సరాలకు వివాహాలు చేసేవారు? మగవారు 18-20 సంవత్సరాలు అయ్యేసరికి ఇప్పటి కాలంలో వివాహాలు చేస్తున్నారు. పూర్వం మరి 18-15 సంవత్సరాలకి ఇంకా అమాయకంగానే ఉండేవారు, సొల్లు గార్చుకునేవారు. 15 సంవత్సరాలు సొల్లు ఆగేది కాదు పూర్వం. అట్లాగే ఇంకా ముందుకు వెళ్తే 1000 సంవత్సరాలు బతికిన కాలంలో మానవుడు ఉన్నాడు. గనుక మరి ఇటువంటి ఆలోచన మనం ఒకసారి గ్రహించాలి. యేసు ప్రభువారిని ఆయన పంపడానికి కారణం ఎందుకనంటే ఆదాముని దేవుడు తన పోలిక నిర్మాణం చేసినప్పుడు అతనిని యవనస్తుడిగా దేవుడు అతని సృజించాడు. అతని శరీరము నుండి ఎముకల నుండి స్త్రీనిగా దేవుడు నిర్మాణం చేశాడు. ఇద్దరిని చేశాడు అనమాట. ఒకే ప్రణాళికలో ముందుగా ఆదాము నిర్మాణం చేశాడు. తర్వాత వీడికి సాటి సహాయం కావాలి, ఈ భూమి నిండాలి, మనుష్య వంశముతో ఈ భూమి నిండాలి అని దేవుడు ప్రణాళిక చేస్తే అప్పుడు ఒక స్త్రీనిగా అతని శరీరము నుండి, అతని మాంసము నుండి, అతని ఎముకల నుండి, అతని నరముల నుండి దేవుడు మరొక స్త్రీని తయారు చేశాడు. కనుక ఈనాడు ఒక పురుషుడు ఒక స్త్రీ అనేటువంటి జంట కట్టబడుతుంది. లోకమంతా ఇది కుటుంబ ధర్మాన్ని దేవుడు ఆదిలో ప్రారంభించాడు. దీనికి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళినా నిలవడు. కుటుంబ ధర్మానికి వ్యతిరేకంగా ఎవడు వెళ్ళినా నిలవడు. తర్వాత మరి మనం చదువుకున్నాం కదా, 87 తరాలు గడిచిన తర్వాత యేసు ప్రభువారిని భూమి మీదకు తీసుకుని వచ్చాడు.
ఏంటి 6వది 2 తరాలు తర్వాత దేవుడు యేసుక్రీస్తుని లోకానికి తీసుకుని వచ్చి జన్మింపజేశాడు. ఇప్పటికీ మనం ఏ తరంలో ఉన్నాం? మనం ఏ తరం వాళ్ళం? మనకంటే ఎన్ని తరాల ముందు జరిగాయి? వాళ్ళు ఎటువంటి వస్తువులు, ఎటువంటి ఆహారం తిన్నారు, ఎటువంటి నివాసాన్ని గడిపారు? కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే మరి మనందరికీ కూడా రక్షణ కావడానికి దేవుడు ఏం చేశాడు అంటే ఈ లోకంలో మానవుని తయారు చేస్తే తినొద్దన్నారు, పండు తిన్నాడు. రెండవది మరణం వచ్చింది, వీడికి విడుదల కావాలి అని అంటే లోకానికి ఏం కావాలంటే పాప పరిహారం కావాలి. పాప పరిహారం కావాలంటే ఎలాగా, ఎటువంటి వాటితో పాప పరిహారం కావాలని అంటే ఒక పొట్టేలు రక్తం, ఒక పశువు రక్తం, ఒక కోడి రక్తం, ఒక పక్షి రక్తముతో జరిగేది కాదు. దేవుని రక్తముతో కడగబడేటువంటి పాప పరిహార క్రైదనాన్ని దేవుడు కన్యక గర్భమున ఒక స్త్రీ, ఒక కన్యక గర్భమున ఆయన జన్మించి 33.5 సంవత్సరాల వయసు వరకు ఆయన ఏం చేశాడంటే 30 సంవత్సరాల వరకు కంట్రోల్లో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఏం చేశాడంటే దేవుని సేవ చేశాడు. దేవుని సేవ చేసి ఎటువంటి కార్యకలాపాలు భూమి మీద చేశాడనంటే బైబిల్ గ్రంథములో ఆయన ప్రారంభించినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయము 9వ వచనములోకి వచ్చిన చదువుకుందాం. 2:9 ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నివతి వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నామని అతనితో చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు ఎటువంటి అద్భుతాలు చేశాడనంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. వివాహపు విందులో అవమానం కలుగుతున్న సందర్భంలో కుటుంబ వ్యవస్థలోనికి ఆయన ప్రవేశించి ఈ కార్యాన్ని ఆయన చేయించాడు. కనుక యేసు ప్రభువారు ఈ భూమి మీద మరి ఆయన జన్మించినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎంతో ఆశ్చర్యం, ఎంతో మరి ఆ కలవరం కూడా జరిగింది. ఎంతో మంది జ్ఞానులు ఆయన వెతుకుతూ 2 సంవత్సరాల వ్యవధి కాలం ఆయన వెతుకుతూ వచ్చారనమాట. కొన్ని వేల మంది ప్రయాణం ప్రారంభించారు. కడకొచ్చినప్పుడు ముగ్గురే కనబడుతున్నారు. ఒకళ్ళు బోలం, ఒకళ్ళు సామ్రాణి, ఒకళ్ళు బంగారం ఇచ్చినట్లుగా ఉంది. కనుక ఎట్లా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు చేసిన అద్భుతాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనములోకి వచ్చిన చదువుకుందాం. యేసు వెలుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనకు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిన. గమనించండి, ఒక ప్రధాని కుమారుడు చావు సిద్ధమైనప్పుడు అతని దగ్గరికి చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు అతడు 1.5 రోజులు ప్రయాణం చేశాడు. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చావు సిద్ధంగా ఉన్నాడు, అతని కొరకు ప్రార్థన చేయండి అని అంటే, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు వెనక్కి తిరిగి వెళ్తుండగా 1 రోజు గడిచిన తర్వాత తన పనివారు ఎదురు వస్తున్నప్పుడు అయ్యా మీ అబ్బాయి బాగున్నాడు అని చెప్పారు. అబ్బాయి ఎప్పటి నుంచి బాగున్నాడు అని అడిగాడు. అడిగితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుండి బాగున్నాడు. యేసు ప్రభువు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సమయం కూడా అదే సమయం, ఆయన మాట్లాడిన సమయం కూడా నిన్న మధ్యాహ్నం 1 గంటకు చెప్పాడు, నీ కుమారుడు బ్రతుకున్నాడు వెళ్ళు అని చెప్పాడు. ఆ విధంగా అనేకులను బ్రతికించాడు, అనేకులకు వ్యాధులను తగ్గించాడు. మరి కొందరు వ్యక్తులను కూడా చనిపోయిన వారిని బ్రతికించాడు. లాజరుని, చనిపోయిన వ్యక్తిని 4 దినాలు అయిన తర్వాత చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు. నాయని గ్రామములో ఒక ఎదోరాలు కుమారుని బ్రతికించాడు. అట్లాగే ఒక సమాజ మందిరపు అధికారి యాయిరు అనేటువంటి యాయిరు కుమార్తెని బ్రతికించాడు. యేసు ప్రభువారి ద్వారా అనేకమైన అద్భుతాలు ఈ భూమి మీద కనబడ్డాయి. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద జన్మించాడని అనడానికి ఒక మద్రాసు పురోహితుడు
యేసు ప్రభు మీద బురద చల్లుతున్నాడు. ఏమని చల్లుతున్నాడంటే యేసు జన్మించలేదు, యేసు హిస్టరీ అంతా అబద్ధమే అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే తన వృత్తికి భంగం కలుగుతుందేమని భయం, తన జీవనాధారానికి తన వంశానికి భంగం కలుగుతుందనే భయంతో. కనుక యేసు జన్మించాడు అనడానికి ఇక్కడ అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి, అనేకమైన కారణాలు ఉన్నాయి, అనేకమైన ముడులు విడుదల కలిగించడానికి, మనకి సమస్యలు విడుదల కలిగించడానికి ఉంది. యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు ఇక్కడ భూమి మీద హెరోదు పాలనలో యూదయ దేశం బెత్లెహేములో ప్రజలు కలవరపడ్డారంట. అందుచేత యేసు ప్రభువు వారు జన్మించినప్పుడు జ్ఞానులు వెళ్ళి ఆరాధించారు ఆయన్ని, గొర్రెలు కాపర్లు వెళ్ళి ఆరాధించారు. కనుక ఇక్కడ మరొక వచ్చినాన్ని లోకసు వార్త 2వ అధ్యాయములోకి వచ్చినాన్ని చదువుకుందా. లోకసు వార్త 2వ అధ్యాయము 15 వచ్చును. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, గమనించండి, ముందు ఎవరు ఆరాధించారు? యేసు ప్రభువు వారు భూమి జన్మిస్తే దేవదూతలు ఆరాధించాయి. రెండోదిగా ఎవరు ఆరాధించారు అని అంటే గొర్రెల కాపరులు ఆరాధించారు. వాళ్ళు వచ్చి చూశారు, అట్లాగే ఆయన ఆరాధించారు. అట్లాగే వాళ్ళు ఇతరులకు ప్రకటన చేశారు. గొర్రెల కాపర్లు ఏం చేశారంటే యేసు ప్రభువుని ఇతరులకు అందించారు. ఈనాడు మనం కూడా ఇతరులకు యేసుని అందించే వ్యక్తిగా ఉండాలి. కనుక యేసు ప్రభువుని గూర్చిన రహస్యం లోకానికి తెలియాలి. చూడండి, సువార్తకులు ఏదైనా ఓ గ్రామం వెళితే ఈ సువార్త మా ప్రాంతం రావద్దు అని అనడానికి కారణం ఎందుకంటే ఆయన జన్మించిన రహస్యం లోకానికి తెలియకూడదు. క్రైస్తవులు ఎక్కడైనా ఇతరులను చంపారా? క్రైస్తవులు ఎక్కడైనా హింసకు పాల్పడుతున్నారా? క్రైస్తవం అనేటువంటిది ఇతరులను ప్రేమించి మనుషులను దేవుని సమాజంగా మార్చేటువంటి తత్వం కలిగిన, ప్రేమ కలిగినది. ఒక క్రమాన్ని బోధిస్తుంది. క్రైస్తవంలో మూఢనమ్మకాలలో క్రైస్తవం అనేటువంటిది ఒక క్లాస్గా నడిపించగలిగేటువంటి, చదువుకునేటువంటి తరగతులుగా ఒక క్లాస్గా నడిపిస్తుంది. దీనివల్ల కుటుంబ వ్యవస్థ కానీ సమాజానికి కానీ ఎటువంటి అడ్డంకులు కానీ చెడ్డ కానీ అనేటువంటిది లేదు. ఒక ఆయన అంటున్నాడు, అమెరికా వాళ్ళు వచ్చి మన భారతదేశాన్ని చుట్టుముట్టేస్తే ఏం చేయాలి అని అంటున్నా. గమనించండి, అమెరికా వాళ్ళు క్రైస్తవం గురించి రారు, రష్యా వాళ్ళు క్రైస్తవం గురించి రారు. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అన్ని దేశాలు ఊహించుకోకుండానే యుద్ధాల్లోనికి దిగిపోతాయి. మనకున్న పట్టణాలన్నీ కూడా వాళ్ళు పాడు చేస్తారు. కనుక మనం దేని గురించి యేసుని అంగీకరించాలి అంటే ఆత్మను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువు వారు ఎందుకు జన్మించాడు, ఎలా జన్మించాడు అని అంటే ఆదాము దేవుని వల్ల జన్మించాడు. అట్లాగే యేసు ప్రభువు వారు కూడా దేవుని వల్ల జన్మించాడు. ఆదాము తల్లి గర్భాన్ని జన్మించలేదు, యేసు ప్రభువు వారు ఒక తల్లి స్త్రీ గర్భాన్ని జన్మించాడు. ఆదాము యవన కాలంలో జన్మించాడు, వృద్ధుడిగా ఆయన చనిపోయాడు. 900 సంవత్సరాలు సుమారు బ్రతికాడట ఆదాము. గనుక అతడు వృద్ధుడిగా చనిపోయాడు. యేసు ప్రభువు వారు కన్యకా గర్భాన్ని జన్మించాడు, యవన కాలంలో చనిపోయాడు. గమనించండి, ఇంకా 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఏలి అనేటువంటి ఒక వ్యక్తి తల్లి గర్భాన్ని జన్మించాడు, మరణించలేదు. హానోకు అనేటువంటి ఒక వ్యక్తి తల్లి గర్భాన్ని జన్మించాడు, మరణించలేదు. గనుక ఇవన్నీ కూడా బైబిల్లో కొన్ని సూచనలు, పోలికలు ఉన్నాయి అన్నమాట. అందుచేత బైబిల్ చెప్పేది ఏది కూడా తప్పుడు సమాచారం కాదు. ఇది చాలా దేవుని జ్ఞానముతో ప్రకటింపబడేటువంటి సువార్త. మన ఆలోచనలు, మన యొక్క క్రియలు, మన పితరుల నుండి వచ్చేటువంటి క్రియలు వల్ల క్రైస్తవులకు మనం వచ్చి ఒకవేళ మనం పొరపాటు చేయాలి. కానీ క్రైస్తవం పూర్వం నుండి ఇది కొన్ని వేల సంవత్సరాల నుండి ఇది కొనసాగుతుంది. దీంట్లో దుష్క్రియలు అనేటువంటివి లేవన్నమాట. అందుచేత ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందనంటే లోకసు వార్త 5వ అధ్యాయము 9వ వచనములో యాలియనగా వారు పట్టిన చేపల రాశికి అతను అతనితో కూడా ఉన్న వారందరిని విస్మయమొందిరి. అలాగని సిమోను కూడా పారివారైన జెబెదయి కుమారులు యాకోబు, యోహానును విస్మయమొందిరి.
అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉన్నవారి శిమోనుతో చెప్పిన. వారు దోణి దరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభువారు గారిడీలు చేయు. ఒక ఆయన ఏం చేశాడంటే బాబా దగ్గరికి వెళ్తే అతడు ఏం చేశాడనంటే ఒక పాత్రలో చేయబెట్టి విభూతి తీశాడు. విభూతి ఎంత తీశాడంటే చాలా తీశాడు. కానీ అదంతా గారిడి. యేసు ప్రభువారు చేసేది గారిడి కాదు, స్వస్థత, పరిశుద్ధమైన కార్యం, ఆత్మ సంబంధమైన కార్యం. ఇది విడుదల. మనిషిని జీవితంలో ఏదైతే అది అడ్డంకుగా ఉన్న సమస్యలు ఉన్నాయో వాటిని విడిపించగలదు అనమాట. ఎందుకంటే యేసు ప్రభువారి ద్వారా అన్ని విషయాలకు కూడా సమాధానం ఇస్తుంది. ప్రతి వ్యాధికి కూడా నివారణ ఉంది. కనుక మన భక్తిని బట్టి, మనకున్న పట్టుదలను బట్టి మనం అన్ని విషయాల్లో జయించగలుగుతాం. మనలో ఉన్న నులివెచ్చని, మనలో ఉన్న విశ్వాసము ఆచితూచి అడుగులేస్తే దేవుని యొక్క పరీక్ష మన మీద ఉన్నప్పుడు మనం పాస్ అవ్వాలి. అట్లాగనే బైబిల్ మనకి ఏం చెప్తుందనంటే, మరి యేసు ప్రభువారి యొక్క శిష్యులు రాత్రంతా చేపలు పట్టారు. తెల్లారిపోయింది, ఒక చేప కూడా వారికి దొరకలేదు. యేసు ప్రభువారు వారి దోణి ఎక్కాడు, వారి దోణి మీద నుండి బోధించాడు. ఆయన అంటున్నాడు, దోణి లోతుకి నడిపించండి, ఇప్పుడు మీ వలలు వేయండి అంటే రాత్రంతా చేపలు పట్టామయ్యా, అది రాత్రులు చేపలు పట్టే టైము కనుక ఇప్పుడు మేము చేపలు నీ మాట ప్రకారంగా ఈ వల వేస్తాం. ఈ సమయంలో చేపలు ఈ ప్రాంతంలో దొరకవు, అయినా సరే నీ మాట సెలవు ప్రకారంగా వల వేస్తాం అని అంటే అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, కుడివైపును వల వేయండి అని చెప్పాడు. వల వేస్తే వల పిగిలిపోయే చేపలు అందులోనికి వచ్చాయి అన్నమాట. గారిడి కాదు, దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చాయి. వాళ్ళందరూ వాటిని పట్టుకున్నారు. వాళ్ళు వాటిని కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు ఏం చేశారంటే ఇతర దోణుల వారికి సైకిల్ చేస్తే వాళ్ళందరూ వచ్చి ఆ చేపలన్నీ పట్టి ఒడికి తెచ్చి యేసు ప్రభువారి కాళ్ళ దగ్గర సాగిలబడి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మేము పాపాత్తులు, మమ్మల్ని విడిచి వెళ్ళిపో, మేము ఈ అద్భుతాలు అర్హులం కాదు అని చెప్పారు. మా వ్యక్తి ఒక శతాధిపతి అంటున్నాడు, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనములో, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగిలి బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకోలేను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. గమనించండి, ఒక శతాధిపతి ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. ఎందుకనంటే అతని దాసుడట రోగంతో ఉన్నాడట. ఈ శతాధిపతికి క్రింద కొన్ని వందల మంది సైనికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ అతడు పొమ్మంటే ఒక సైనికుడిని పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని వెళ్ళి పని పూర్తి చేసి రమ్మంటే అది 2 నెలలైనా 3 నెలలైనా 6 నెలలైనా ఆ పని పూర్తి చేసి వెనక్కి రావాలి. అటువంటి ఆధిపత్యం కలిగిన వాడు అతడు అన్నాడు, అయ్యా నేను ఇటువంటి ఆధిపత్యం గలవాడిని, నా కింద ఇంతమంది సైనికులు ఉన్నారు, కానీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. గమనించండి, ఈ దినమున యోగ్యులు కాని ఎండ్లకు యేసు ప్రభువారు పత్రిక రూపంలో, సాకుల రూపంలో, కూటముల రూపంలో ప్రతి ఇంటికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో ఈ క్రైస్తవ్యం ప్రతి ఇంటికి చేర్చబడుతుంది. ఎందుకంటే ఒక కారణం ఉంది, రాబోతుంది. ఎందుకంటే రాబోతున్న కాలములో మరి రాకడ దినాలు రాబోతున్నప్పుడు మరి లోక కళ్యాణం కొరకు దేవుడు భూమి మీద సంఘాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కనుక సంఘం ఎవరు అని అంటే దేవుని సంఘమే. కనుక ఆ లోక కళ్యాణానికి కలిగిన వధువు ఎవరనంటే సంఘం అనమాట. సంఘాన్ని అందించేతనే ఇక్కడ చాలా క్రమాన్ని నేర్పుతున్నారు అనమాట. చాలా మంది క్రైస్తవ సంఘంలోకి వచ్చి ఈ ఒక క్రమశిక్షణలో ఉండలేక చాలా మంది విడిచి వెళ్ళిపోతారు. ఎందుకు విడిచి వెళ్ళిపోతారని అంటే ఇది ఒక క్రమశిక్షణ. ఏమండి, ఎందుకనంటే ఇంత సమయం బయట వారు కూర్చోలేదు. ఎంత సమయం? ఒక ఆయన అంటున్నాడు, ఒక ప్రింటర్ దగ్గరికి వెళ్తే, మీ చర్చికి వచ్చేవాళ్ళు ఏంటంటే 2-3 గంటలు కూకుంటారు, మా వాళ్ళు ఏంటంటే దేవాలయానికి అడగని వస్తే 1 గంట కూకరు అని చెప్తున్నా. ఎందుకనంటే ఇది ఒక క్రమం.
ఇక్కడ ఏం జరుగుతుంది? చాలా సందర్భాల్లో ఇందులో అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ వస్తే చాలు బయటకు వెళ్ళిపోతుంటారు. అందుచేత మనం దేవుని క్రమంలోనికి వచ్చాం. దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనం ప్రేరేపింపబడి ఈ బైబిల్ మనం చేతబట్టుకున్నాం. ఈ బైబిల్ సామాన్యమైంది కాదు, ఒక గొప్ప వెలుగుని చేతిలో ఉందన్నమాట. ఇది దేవుని నుండి పరమ నుండి ఏర్పరచబడిన మాటలు ఇవి. ఈ భూమి మీద ఎవడు కూడా వీటిని తారుమారు చేయలేడు. అందుచేత దీన్ని ప్రేమించేవాడు ఆశీర్వదింపబడతాడు. అబ్రహాంతో అన్నాడు, నిన్ను ప్రేమించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నేను ఎవడన్నా శపిస్తే నేను కూడా వాడిని శపిస్తాను. అందుచేత యేసుని అంగీకరించిన వారికి ఏం కలుగుతుంది అంటే పాప క్షమాపణ, పాప విమోచన క్రయధనమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన మన పాపాలు మోసిన వారిగా కనబడుతున్నాడు సిలువలో వేలాడుతూ. కానీ ఆయన మన పాపాలు విడిపించగలిగి క్రయధనమై ఉన్నాడు. యేసు ప్రభువు ఏమై ఉన్నాడు? క్రయధనమై ఉన్నాడు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో ఒక వచ్చిన ఆయన చదువుకుందాం. కీర్తన గ్రంథము 49వ అధ్యాయములో 7వ వచనం, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిందే. ప్రాణ విమోచన క్రయధనం యేసు ప్రభువు దగ్గర ఉంది, ఎక్కడా లేదు ఈ లోకంలో. మీరు వెతకండి, ప్రపంచాన్ని వెతకండి. ఇది ఏంటిది అని అంటే పాప విమోచన, ప్రాణ విమోచన క్రయధనం. కనుక క్రయధనం కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయి 3వ దినమున ఆయన తెల్లవారకుండానే ఆయన లేచిన వెంటనే పరలోకం వెళ్ళి ఆయన ఏం చేశాడంటే తన 2 చేతులతో తన సురక్తాన్ని పట్టుకుని వెళ్ళి పరలోకంలో ప్రోత్సహించి ఆయన ఈ భూమి మీదకి వచ్చి గలిలయలో ఆయన శిష్యులతో కలిశాడు. ఆయన అందుచేత ఆయనకున్న క్రయధనం, ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టిన త్యాగం, ఆయన దగ్గర ఉన్న ఈ పాప విమోచన క్రయధనం లోకంలో ఎక్కడా లేదన్నమాట. ఆయన యూదుడు. ఆస్ట్రేలియాలో మొన్న 2 దుండగులు ఏం చేశారంటే యూదులు ఒక హనూకా అనేటువంటి ఒక పండుగ చేసుకుంటుంటే 17 మందిని కాల్చి చంపారు. వాళ్ళు వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు, తగాదాలు లేవు వాళ్ళకి. ఎందుకంటే యూదు సంబంధమైన జాతిని మీద ప్రపంచం ఎంతో కఠినంగా ప్రవర్తిస్తుంది, ఎంతో హాని కలిగిస్తుంది. క్రైస్తవుల మీద కూడా అనేకమైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది పరలోక ప్రయాణంలో ఉంది కనుక దీని మీద అనేకుల చేత పట్టుబడుతూ ఉంది. అందుచేత ఇది సహిస్తుంది, తిరిగి దాడి చేయదు. ఎందుకనంటే ఇది ఎక్కడికి వెళ్తుంది దీని ప్రయాణం అనేది మనం పరిశీలిస్తే పరమునకు చేరే ప్రయాణము, లోక కళ్యాణం కొరకు సిద్ధపడే సంఘము. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆధ్యాత్మికత రహస్యాలు, దైవభక్తి ఏ విధంగా ఉంటుంది? దైవభక్తిలో లోకాన్ని చూస్తే వేషధారణ అనేక రకాలుగా ఉంటుంది. నేను భక్తి పరుణ్ణి అని అనిపించుకోవాలంటే ఏదో ఒక యూనిఫామ్ కోట్ వేసుకుంటేనే కానీ వీడు భక్తి పరుడని లోకం తెలుసుకోదని అనేక రకములైన వేషధారణ ఉంటుంది. క్రైస్తవులో ఆ వేషధారణ చెల్లదు. ప్రభాని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా పరలోకమందున నా తండ్రి చిత్తము జరిగించువాడే పరలోక వెలిగింపబడటానికి నూనె సంపాదించుకోవాలి అని చెబుతున్నాడు. కనుక మీరు నన్ను వెంబడించండి. లోకాన్ని కాదు మీరు ప్రేమించేది, నన్ను ప్రేమించి నన్ను వెంబడిస్తే మీరు తిన్నగా నాతో పాటు పరలోకానికి వస్తారని చెప్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే యేసుని అంగీకరించవలసిన సందర్భం ఈ చివరి గడియలు. కనుక ఈ సువార్త ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ప్రకటింపబడుతుంది. అట్లాగే భూమి అంతా కూడా చాలా కాలం నుండి ప్రశాంతంగా ఉంది, ఎటువంటి భయాలు ఆందోళన లేవు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే రాబోయే సందర్భాలు భయంకరమైన ఉగ్రతలు ఉన్నాయట, భయంకరమైన సందర్భాలు ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయట. వాటిని అన్నిటినీ కూడా బైబిల్ మనకి వివరించింది అనమాట. రాబోయే కాలం భయంకరంగా స్థితి ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం బైబిల్ గ్రంథము నుండి. మత్తయి సువార్త
24వ అధ్యాయంలో 29వ వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందరి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. మరియు ఆయన గొప్ప బోరలతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొని వారిని పోగు చేతురు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇద్దరు స్త్రీలట ఒకే తిరగలు విసురుతూ ఉంటారట, ఒకళ్ళు ఎత్తబడతారట, ఒకళ్ళు విడిచిపెడతారట. ఇద్దరు వ్యక్తులట ఒకే పొలంలో పనిచేస్తూ ఉంటారట, ఒకరు ఎత్తబడతారట, ఒకళ్ళు విడిచిపెట్టబడతారట. ఇద్దరు వ్యక్తులట ఒకే మంచం మీద ఉంటారట, ఒకళ్ళు ఎత్తబడతారట, ఒకళ్ళు విడిచిపెడతారట. యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, రెండో మరణం వరకు నా యందు మీరు నిలబడి ఉంటేనే కానీ మీరు కడకి చేరరు. యేసుప్రభువు తన శిష్యులు అన్నాడు, ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ పాపంలో పడి మీరు చనిపోతారు, నేను వెళ్ళి స్థలానికి మీరు రాలేరు. ఎందుకంటే ఈ లోకం ఎటువంటిదనంటే పాప మాలిన్యముతో ఆచారముతో మూఢనమ్మకాలతో ఉంటుంది. ఇక్కడే మనం చిక్కుపోతాం. ఒక చేపలు బట్టి వాడు మావులు పెడతాడు, చిక్కువలు పెడతాడు, వలలు పెడతాడు, రకరకాల వలలు పెట్టి ఒక చిక్కు నుండి తప్పించుకుంటే మరొక చిక్కులో పడేలాగా వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అలాగనే మనం ఈ లోకంలో ఈ ఒక స్నేహంలో మనం పడిపోతాం. కనుక దేవుని గురించి నిలబడగలగాలన్నమాట. దేవుని గురించి త్యాగం చేయాలి. యేసుప్రభువు వారు మన కొరకు ఏం చేశాడు? యేసుప్రభువు వారు ఎంతగా త్యాగం చేశాడు? యేసుప్రభువు వారు ఎన్ని అవకాశాలను దేవుడు మనకి ఇచ్చాడో అవన్నీ కూడా మనం దాటిని అనుసరించి ఆ కృపావరాలు మనం కలిగి ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం. కనుక నీ ఆత్మను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? ఒక ప్రశ్న. నేను నిజంగా పరలోకం వెళ్ళగలనా అనే ప్రశ్న నిన్ను నువ్వు వేసుకుని నీకేమైతే తక్కువ ఉన్నాయో వాటిని కూర్చుకోవాలన్నమాట. రక్షణ లేదా? రక్షణ సిద్ధం చేసుకోండి. నీలో అభిషేకం లేదా? అభిషేకం పెంచుకోండి. అట్లాగే సహవాసం లేదా? సహవాసంలో ఇంకా ప్రేరేపింపబడండి. క్రియలు లేవా? క్రియలు చేయండి. అలా చేస్తే యేసుప్రభువు వారు నీ కొరకు ఈ భూమి మీద జన్మించిన అది వ్యర్థం కాకుండా నువ్వు రక్షింపబడాలనేటువంటి దేవుని ఆలోచన నీపై ఉందన్నమాట. అందుచేత ఆ విధమైన ప్రయత్నం ఈ దినం నుండి మనం అందరం కూడా చేయాలనేటువంటి ఆలోచన మీకు ఈ లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాను. అందుచేత యేసు భూమి జన్మించాను. యేసుప్రభువు ఆయన 33.5 సంవత్సరాలకు మరణించాను. మూడవ దినమున ఆయన పునరుత్థానుడై 40 దినముల తర్వాత ఆయన పరమునకు ఆరోహణుడయ్యను. మరలా రాబోతున్నాడు. మొదట వచ్చినప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఈసారి యూదా గోత్రపు కొదమ సింహం వలె ఆయన వస్తాడు. కనుక నువ్వు సిద్ధపడాలనేటువంటి ఉద్దేశం ఈ సువార్త నమ్మండి, రక్షింపబడండి అనేటువంటి మాటలు మీకు తెలియపరచాలనేటువంటి ఆలోచనలు యేసుప్రభువు వారు ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద చేశాడు అనమాట. ఆ అద్భుతాల గురించి కాదు, అట్లాగే ఆర్థిక సమస్యలను గురించి కాదు, వ్యాధుల గురించి కాదు, అట్లాగే జీవన విధానమును గూర్చి జీవపు డంబమును గూర్చి కాదు, కానీ నీ ఆత్మను నీవు రక్షించుకోవడానికి నీ మనస్సాక్షిని నువ్వు రుజువుగా దేవుని యొక్క సువార్తకు సాక్షిగా పెట్టమని మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన గుడిలో దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. మహాగణుడును సర్వోన్నతుడైన మన దేవా, ఈ యొక్క రాత్రి గల సమయంలో జరిగింపబడుతున్న ఈ క్రిస్మస్ పండుగ ఈ తెలిగిచర్ల గ్రామాన్ని జ్ఞాపం చేసుకుని ఇగోని కుమార్తె ధనలక్ష్మిగా రేపుక అడ్లు వారు మీరు ఇచ్చిన పెద్ద కుమారుడు తన భార్య పిల్లలు చిన్న కుమారుని మీరు దీవించి ఆశీర్వదించి కుటుంబంలో ఎక్కించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని సమస్తము నీ కృపతో నిండుకోవాలి. యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని నా పరమ తండ్రి. ఆమేన్.